బాగుంది. ఏంటి? అది నువ్వు మొహమాట పడితే బాగుంది. థ్యాంక్స్. ఏంటి సిగ్గు కూడా పడుతున్నావా? హలో మాస్టరు, నేను జోక్గా అన్నావయ్యా. ఏదో అర్జెంటుగా కలవాలని పిలిచి మాట్లాడకుండా మొహమాట పెడుతున్నావు. ఇప్పుడైనా చెప్తావా ఎందుకు పిలిచావని? అంటే అదే మీ ఫ్రెండ్ నిఖితా అండ్ నవీన్ లవ్ స్టోరీ చెప్తావని. వాళ్ళ స్టోరీ నీకెందుకు? అబ్బో ప్లీజ్ చెప్పండి. మీరేమో నవీన్ తిడతారు, నిఖితాకి నవీన్ కనిపించినా మాట్లాడినా భయపడుతుంది. మళ్ళీ అర్ధరాత్రి 12 గంటలకి వాళ్ళ ఇంటి దగ్గర కేక్ పట్టుకొని రెడీగా ఉంటుంది ఆడ బర్త్డే రోజు. అసలు నాకేం అర్థం కావట్లేదండి, ఆడ చెడ్డోడా బేవర్సోడా లేక అలాగ మంచోడా అని. వెళ్ళిందా దొంగ మొకంది? దానికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. అబ్బా మీరు తిట్టేదే తవ తిట్టుకోండి, ముందు ఆ స్టోరీ ఏంటో చెప్పండి. అది కోవిడ్ ఉన్నప్పుడు జరిగింది. ఈ పిచ్చిది ఏం చేస్తుందో ఏమో, కాల్ చేద్దాం. హలో, చెప్పవే. ఒసే, ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది. ఈ లాక్డౌన్ ఏంటో అర్థం కావట్లేదు. అలా బయటకు పోదాం రావే. నీకేమైనా పిచ్చా? బయటికి వెళ్తే పోలీసులు బాయ్స్ గర్ల్స్ తేడా లేకుండా కాలు విరగొడుతున్నారు. అది కాదే, ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది. మా నాన్నేమో ఆ కొరియన్ సిరీస్లు చూస్తూ బెడ్రూమ్ నుంచి బయటకు కూడా రావట్లేదు. ఏదో ఒక పని చేసుకోవే, అది కూడా చెప్పాలా? నేను బట్టలు వాష్ చేస్తున్నాను, తర్వాత కాల్ చేస్తా. బాయ్. సౌమ్య, సౌమ్య! ఏంటా లొల్లి? నన్ను పడుకునేవా ఇంకా? ఇంట్లో ఈ మాత్రం స్వేచ్ఛ కూడా లేదు నాకు. నిఖితకి ఫ్రెండ్స్ ఎవరు లేరు, ఉన్నది నేను ఒక్కదాన్నే. మా పేరెంట్స్కి అప్పుడు కోవిడ్ అని ఆ టైంలో బిజీ ఉన్నా. సో దానికి ఏం చేయాలో తోచాక రోజంతా రూమ్లో కూర్చొని లూడో ఆడేది. ఆ లూడోలో పరిచయం అయిన వాడే ఈ నవీన్. డౌన్లోడ్ చేద్దాం. ఇప్పుడు హాయ్ అని మెసేజ్ చేద్దామా? సర్లే, హాయ్. హాయ్. ఎస్, ఐ వాన్. అంత ఈజీ గేమ్ కదండి, అలా ఎలా ఓడిపోయారు? అంటే నేను గెలిస్తే మళ్ళీ మీరు గేమ్ ఆడరేమో అని. లూడో అంటే అంత ఇష్టమా మీకు? లేదండి, మీతో లూడో ఆడడం అంటే ఇష్టం. మీ ఫోన్ నెంబర్ ఇవ్వచ్చుగా? ఇస్తాను, కానీ మీరెవరికి ఇవ్వరు కదా. అయ్యో, అదేమైనా తిరుపతి లడ్డువా అందరు పంచడానికి? అఫ్ కోర్స్ తిరుపతి లడ్డు అంతా స్వీటే అనుకోండి. ఏం లూడోలో పరిచయం అయ్యాడా? అవును, నిజంగా లూడోలోనే పరిచయం అయ్యాడా? హలో, నేను చెప్పేది నిజమే. నిజంగా లాక్డౌన్లో లూడోలో పరిచయం. మీ ఫ్రెండ్ ఎడ్డిదని తెలుసు కానీ ఎంత ఎడ్డిదని తెలియదండి. అప్పుడే ఏం చూసావు? హాయ్ అండి. హాయ్. మీరేం చేస్తూ ఉంటారు? నేను ఐటీ అండి. అవునా, గ్రేట్. నేను జాబ్ ట్రయల్స్లో ఉన్నాను. లాక్డౌన్ పడింది. లాక్డౌన్ తర్వాత మీరు హెల్ప్ చేస్తారా? అంటే యాక్చువల్లీ నేను 3 months బ్యాగే జాబ్ రిజైన్ చేశానండి. అవునా, ఎందుకండి? యాక్చువల్లీ నాకు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని కోరికండి. ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తే జాబ్ జాయిన్ అయ్యా. అవునా, గ్రేట్ అండి. మీరు చాలా ప్యాషనెట్గా ఉన్నారు. అయితే మీరు మీ ప్యాషన్ని ఫాలో అవుతారనమాట. మనిషి అన్నాక ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కదండి. ఆ దేవుడు నాకు టాలెంట్ ఇచ్చాడు. నేను ఇలా జాబ్ చేసుకుంటూ నా టాలెంట్ నా దగ్గర పెట్టుకుంటే ఏం ఉపయోగం చెప్పండి? నిజమేనండి. ఇంకో విషయం, మీరు నన్ను ఇలా అండి అని పిలవడం వద్దు, నవీన్ అని పిలవండి చాలు. అంటే అంత ఫాస్ట్గా నవీన్ అని పిలవడం? అంటే మనం ఫ్రెండ్స్ అనిపిస్తేనే పిలవండి, లేదా అండి అని పిలవండి. అయ్యయ్యో, ఓకే నవీన్. అబ్బా, ఏమైంది? అదేంటో అండి, నా పేరంటే నాకు అసలు నచ్చేది కాదు. కానీ మీరు పిలుస్తుంటే సిడ్ శ్రీరామ్ సాంగ్ పాడినట్టుంది.
బా వాట్ ఏ బ్యాట్స్మెన్ అండి వాడు. ఏమైంది? ఏం లేదండి, మంచి ఆటగాడు అంటున్నాను. వాడు ఆడే ఆటల్లో సగం ఆట నాకు వచ్చినా ఈ పాటికి ఈ సిటీలో 2-3 అమ్మాయిలు మెయింటైన్ చేసేవాడిని అండి. ఏం చేస్తాం, ఈ విషయం ఈ పిచ్చిదానికి అర్థం కాక ఫ్రెండ్షిప్ నుండి లవ్ వరకు వచ్చింది. వాడు ఎలా ఆడుకుంటున్నాడో తెలుసా దీనితో? హాయ్. హాయ్. ఏమైంది? ఏం లేదులే, లైట్. అరే చెప్పు. నీకు తెలుసు కదా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడానికి ఎంత ట్రై చేస్తున్నాను. అవును, ఇప్పుడు ఏమైంది? మా ఇంట్లో సంపాదించిన నేను ఒక్కనేగా. ఇప్పుడేమో హౌస్ రెంట్ పే చేయాలి, నా దగ్గర డబ్బులు లేవు. సో మ్యూజిక్ టైల్స్ ఆపేసి జాబ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నా. ఇంట్లో పరిస్థితులు బాగాలేకపోతే నువ్వేం చేస్తావు? జాయిన్ అయిపో. నేనేదో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి నిన్ను నీ ఫ్యామిలీని బాగా చూసుకుందాం అనుకున్నా. కానీ ఇప్పుడు 10,000 కోసం జాబ్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది. సరే బైక్ తీ, పదా. ఎక్కడికి? నేను చెప్తా పదా. ఇక్కడ ఆపు, ఇక్కడ ఆపు. ఇక్కడెందుకు? ఒక్క నిమిషం. ఇదిగో 10,000 రెంట్ పే చేసేయి. నీ మ్యూజిక్ ట్రయల్స్ కూడా కంటిన్యూ చేయి. అయ్యో, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఇది నా ప్రాబ్లం, నేను చూసుకుంటా కదా. ఇది నీ ప్రాబ్లం కాదు, మన ప్రాబ్లం. నువ్వు తీసుకోలేదనుకో నా మీద ఒట్టే. తీసుకో. నిఖిత, ఇప్పుడు ఒట్టు అని పెద్ద పెద్ద పదాలు ఎందుకు? సరే, నా కోసం కాదు, నీ కోసం తీసుకుంటా, మన ప్రేమ కోసం తీసుకుంటా. అబ్బా ఆపండి బాబోయ్, ప్లీజ్ ఆపండి. ఇది లవ్ స్టోరీ కాదు, పొలిటీషియన్ స్కామ్ స్టోరీ. ఇదే మరి అక్కడ ఉన్న స్టోరీ, ఇంతకు మించి ఏం లేదు. ఇది నిజంగా స్కామ్ స్టోరీ అండి. ఇదో పెద్ద స్టోరీ. ఈ స్టోరీ వినడానికి నేను తెల్లారి హెయిర్ కట్ చేయించుకొని రెడీ అయ్యి నీట్గా వచ్చాను. ఛే, అవన్నీ ఓకే కానీ నువ్వెందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? అవుదామండి, అవుదాం. నాలాంటి మంచి వాళ్ళు పడరు, అలాంటి బెకార్ వాళ్ళకి మాత్రం 15 మంది అమ్మాయిలు పడతారు. నీ కోపం అమ్మాయి మీద లేదా మిగతా వాడిని లవ్ చేసినందుక? అది లవ్ చేస్తున్నావా నిఖితని? హ్మ్. ఛీ, సిగ్గు లేదా? ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్న అమ్మాయిని లవ్ చేయడానికి? మీరు అసలు నిఖిత నిజమైన ఫ్రెండేనా? నేను చెప్పండి, నిజంగా ఫ్రెండేనా? అక్కడ నిఖిత ఒక నీచుడి చేతిలో పడి లైఫ్ నాశనం చేసుకుంటుంటే కాపాడాల్సింది పోయి సినిమా చూసినట్టు చూస్తారా? హలో మాస్టరు, తగ్గు తగ్గు. నేను చాలాసార్లు చెప్పి చూసా, అదే వినిపించుకోలేదు. అలా హిప్నోటైజ్ చేశాడు వాడు. తన జాబ్ జాయిన్ అయింది వీడి కోసమే. ఏంటి, వాడి కోసమా? నీ అబ్బా, ఇప్పటికిప్పుడు కెమెరా అంటే ఎలారా? అవ్వదురా, నా వల్ల కాదు. క్యాన్సిల్ చేసే, షూట్ క్యాన్సిల్ చేసే. ఏమైంది నవీన్? ఏం లేదు నీకు, మ్యూజిక్ వీడియో చేద్దామని షూట్ ప్లాన్ చేశాం. రేపు షూట్ అంటే ఈరోజు కాల్ చేసి కెమెరా లేదంటున్నాడు. అయ్యో, ఇప్పుడు ఎలా? ఏముంది, షూట్ ఆపేయడమే. అది నా దగ్గర డబ్బులుంటే నేనే కెమెరా కొనుక్కునేవాడిని, నేనే షూట్ చేసుకునేవాడిని. అయినా నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ప్యాషన్ ఫాలో అవ్వకూడదు. నీకు కామ్గా కాంప్రమైజ్ అయిపోయి జాబ్ చూసుకోవాలి. అదే నా దగ్గర డబ్బులుంటే మంచి కెమెరా కొనుక్కొని రోజుకో షూట్ చేస్తూ పెద్ద డైరెక్టర్ అవుదాం అనుకున్నా. ఇది వర్కౌట్ అవ్వట్లేదు. నీకు వాడికి కెమెరా ఈఎంఐలో కొనుక్కోవడానికి ఈ జాబ్లో జాయిన్ అయింది. నైట్ కేక్ కట్ చేయడానికి వెళ్ళింది కదా, అప్పుడు ఇచ్చుంటుంది కొత్త కెమెరా. హలో హలో, హాయ్. ఏంటి మేడం ఫుల్ హ్యాపీగా ఉన్నారు? వెయిట్, నువ్వు ఎప్పుడూ చెప్తుంటావుగా నవీన్ మంచోడు కాదు, నవీన్ నిన్ను లవ్ చేయట్లేదు, నవీన్ అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదని. ఇప్పుడు చూడు. నేను చెప్పిన విషయం దీంతో మాట్లాడుకు. నవీన్ నాకు టీ షర్ట్ కొనిచ్చాడు. టీ షర్ట్ ఇప్పుడైనా నమ్ముతావా వాడికి నేనంటే ఇష్టమని? ఎంత? 2,000. ఎక్కడ చూసినట్టుంది.
అన్నా టీ షర్ట్ ఎంత 250 ఫిక్స్డ్ రేట్ అన్న. అన్న 200 ఇవ్వండి అన్న. సరే అన్న తీసుకో. ఇవ్వండి. 200 టీ షర్ట్ ఇచ్చి 2 లక్షల కెమెరా దుబ్బాడు అనమాట. చిన్న జరికిస్తా చూడు. నిఖితా, ఈరోజు మీ బాయ్ ఫ్రెండ్ బర్త్డే కదా? అవును. ఫ్యూచర్లో ఎలాగో మీ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు కదా గట్టిగా. చేసుకుంటాం. ఒకసారి మీ నవీన్కి కాల్ చేసి మన ఇద్దరం పెళ్ళి ఎప్పుడు చేసుకుంటామని అడుగు. నవీన్ నాకు ముందే చెప్పాడు అతను మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత అని. ఓసే ఎందుకు నవ్వుతున్నావే? ఏం లేదు, ఏం లేదు. ఈ రోజు వాడికి నేను ఇచ్చిన సర్ప్రైజ్ కి మ్యాడ్ అయిపోయాడు తెలుసా. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలే వాడికి నేను కెమెరా ఇస్తానని చెప్పి. రే ఇక్కడున్నావా? రైసు కర్రీస్ అలానే ఉన్నాయి, తినలేదా? తినాలని లేదు. ఏమన్నత్తను? ఏం లేదురా. ఏం లేకపోతే నువ్వు ఇలా ఉండవు, కానీ ఏం జరిగిందో చెప్పు. ఇందులో నువ్వు బాధపడటానికి ఏముందిరా? నువ్వేం తప్పు చేయలేదు కదా. తను చాలా మంచిదిరా. రేపు తన బాయ్ ఫ్రెండ్ గురించి తెలిసిన తర్వాత తను చాలా హర్ట్ అవుతుందిరా. చాలా సెన్సిటివ్ రా తను. రే వాడిని చూస్ చేసుకోవడం తన చాయిస్ రా. ఫైనల్గా కూడా అమ్మాయిని వదిలేస్తే తను హర్ట్ అయినా హ్యాపీగా ఫీల్ అయినా అది ఏదైనా తను యాక్సెప్ట్ చేయక తప్పదురా. రే ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్స్ కారణం పాస్ట్లో మనం తీసుకున్న డిసిషన్సేరా. సరేరా ఇదంతా కాదు, వాడు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నువ్వు హ్యాపీనా? రే వాడు అసలు మంచోడే కాదురా. నేను అడిగిన క్వశ్చన్ అది కాదు. వాడు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నువ్వు హ్యాపీనా? సరేరా జరగాల్సింది ఏదో జరుగుతుంది. ఫస్ట్ వెళ్ళి ఫుడ్ తిందు పదా. ఇప్పుడు ఏం చేయాలి? ఇడికడితే ఎలా ఉంటుంది? అరే అమ్మో, మళ్ళీ లేని పొంటచ్చురా. ఏం చేద్దాం? ఒకవేళ ఇలా హలో, ఎవరు? నేనండి అఖిల్. ఏ అఖిల్? అదేనండి ర్యాపిడో బాయ్. 10,000 ఇవ్వాలి. పైనుంచి కిందాకి సిటీ స్కాన్ కూడా చేశారు కదా. ఏంటి ఈ టైంలో కాల్ చేసా? నీకు తన నుంచి నవీన్ సేవ్ చేయడానికి నాకు బ్యూటిఫుల్ ఐడియా వచ్చిందండి. ఏంటి? చిచి, అదే నవీన్ నుంచి నిఖితాన్ని సేవ్ చేయడానికి నాకు బ్యూటిఫుల్ ఐడియా వచ్చిందండి. అదేలా? అది రేపు చెప్తానే. ఇది కూడా రేపే చెప్పొచ్చు కదా. నిద్రపోతున్న దాన్ని లేపి మరి రేపు చెప్తా అనడం దేనికి? అంటే ఐడియా వచ్చిన ఆనందంలో కాల్ చేశానండి. ఈ దెబ్బతో నవీన్గా డౌట్. ఇక నన్ను నిఖితాన్ని ఎవరూ వేరు చేయలేరు. ఏంటి? ఏం లేదండి, మీరు పడుకోండి. గుడ్ నైట్. రేపు మాట్లాడదాం. అమ్మో, జస్ట్ మిస్ దొరికిపోయేవాడిని.